ఏపీలో ఇంటింటి సర్వే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ఏకీకృత సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారు. వివరాల నమోదుకి ఆధార్ తప్పనిసరి. అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించనుంది. ప్రతి ఇంటి వివరాలను సేకరించడం ద్వారా ఖచ్చితమైన డేటాబేస్ ను రూపొందించడం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడడం, అలాగే అనర్హుల ఏరివేత ఇలాంటి అంశాలు లక్ష్యంగా సర్వే విధి విధానాలను రూపొందించినట్టు తెలుస్తుంది. ఏకీకృత సర్వే ద్వారా అర్హులు అనర్హుల లిస్టు తేటతెల్లం కానుంది. గ్రామాల్లో సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల ద్వారా సర్వే నిర్వహిస్తారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించడం సహా మార్పుల చేర్పులు ఉంటే అప్డేట్ చేస్తారు. ఏ కుటుంబం సంక్షేమ పథకాల నుంచి తప్పిపోకుండా చూడడమే ఈ సర్వే ఉద్దేశమన్నారు అధికారులు. ఖచ్చితమైన కుటుంబ డేటాబేస్ తో సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ సేవలు మరింత వేగవంతం కావడం సహా ప్రభుత్వ ధృవపత్రాలు, అనుమతుల జారీలో సమయం ఆదా అవుతుందన్నారు. ఏకీకృత సర్వే ద్వారా ప్రభుత్వ రికార్డుల ఖచ్చితత్వం, పరిపూర్ణత పెరుగుతుందన్నారు. ఏకీకృత సర్వే డేటాబేస్ భవిష్యత్తు సంక్షేమ పథకాల ప్రణాళికకు ఉపయోగపడుతుందన్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారు. ఆధార్తో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ధృవీకరణ పత్రాలను పరిగణలోనికి తీసుకుంటారు. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పాలనలో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం ఏకీకృత సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సమగ్రతను మరింత పెంపొందించడమే ఏకీకృత సర్వే లక్ష్యం. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఏకీకృత సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అధికారులు. ఏపీలో ఇంటింటి సర్వే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కూటమి సర్కార్ ఏకీకృత సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారు. వివరాల నమోదుకి ఆధార్ తప్పనిసరి. అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహించనుంది. ప్రతి ఇంటి వివరాలను సేకరించడం ద్వారా ఖచ్చితమైన డేటాబేస్ ను రూపొందించడం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడడం, అలాగే అనర్హుల ఏరివేత ఇలాంటి అంశాలు లక్ష్యంగా సర్వే విధి విధానాలను రూపొందించినట్టు తెలుస్తుంది. ఏకీకృత సర్వే ద్వారా అర్హులు అనర్హుల లిస్టు తేటతెల్లం కానుంది. గ్రామాల్లో సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాల ద్వారా సర్వే నిర్వహిస్తారు. ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించడం సహా మార్పుల చేర్పులు ఉంటే అప్డేట్ చేస్తారు. ఏ కుటుంబం సంక్షేమ పథకాల నుంచి తప్పిపోకుండా చూడడమే ఈ సర్వే ఉద్దేశమన్నారు అధికారులు. ఖచ్చితమైన కుటుంబ డేటాబేస్ తో సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ సేవలు మరింత వేగవంతం కావడం సహా ప్రభుత్వ ధృవపత్రాలు, అనుమతుల జారీలో సమయం ఆదా అవుతుందన్నారు. ఏకీకృత సర్వే ద్వారా ప్రభుత్వ రికార్డుల ఖచ్చితత్వం, పరిపూర్ణత పెరుగుతుందన్నారు. ఏకీకృత సర్వే డేటాబేస్ భవిష్యత్తు సంక్షేమ పథకాల ప్రణాళికకు ఉపయోగపడుతుందన్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారు. ఆధార్తో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ధృవీకరణ పత్రాలను పరిగణలోనికి తీసుకుంటారు. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పాలనలో పారదర్శకత పెంచే దిశగా ప్రభుత్వం ఏకీకృత సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సమగ్రతను మరింత పెంపొందించడమే ఏకీకృత సర్వే లక్ష్యం. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఏకీకృత సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అధికారులు.